కిడ్నీకి క్యాన్సర్ అనేది మనకు ఆ సిమ్టమ్స్ మనకు ఎలా తెలుస్తాయి? ఏ సిమ్టమ్స్ ఏముంటాయి అసలు? సో మామూలుగా అయితే కిడ్నీకి క్యాన్సర్కి స్టేజ్ 1 into స్టేజ్ 4 ఉంది. మామూలుగా స్టేజ్ 1 అయితే ఇన్సిడెంటల్ డయాగ్నోసిస్. సో మామూలుగా మీరు వేరే ప్రాబ్లమ్స్కి ఒకరి మీకు గ్యాస్ ప్రాబ్లం వచ్చిందా, ఒకరి యాసిడిటీ ప్రాబ్లమ్స్ దానివల్ల కడుపుకి నొప్పి వచ్చిందా, దీనివల్ల మీరు ఒక అల్ట్రాసౌండ్ ఒకటి సిటీ స్కాన్ చేస్తే అప్ టు డిటెక్ట్ అవుతుంది. మామూలుగా స్టేజ్ 1కి ఒక less than 4 to 7 సెంటీమీటర్ వరకు స్టేజ్ 1 ఉంది. less than 7 సెంటీమీటర్ 7 సెంటీమీటర్ తక్కువ కూడా మామూలుగా పేషెంట్కి సిమ్టమ్స్ అయితే ఏం లేదు. వాళ్ళు జస్ట్ వేరే ప్రాబ్లమ్స్కి టెస్టింగ్ చేస్తే డిటెక్ట్ అవుతుంది, ఆర్ మాస్టర్ హెల్త్ చెకప్స్కి డిటెక్ట్ అవుతుంది. అప్పుడు బెస్ట్ రిజల్ట్స్ అవకాశం ఉంది. స్టేజ్ 2 అయితే మోర్ దెన్ 7 సెంటీమీటర్ ఉంటే స్టేజ్ 2. అప్పుడు పేషెంట్కి యూరిన్కి బ్లీడింగ్, ఒకరి కడుపు గడ్డల్లాగా ఫీలింగ్ వచ్చే, హార్ట్ గడ్డల్లాగా ఫీలింగ్ వస్తుంది పేషెంట్కి, కడుపుకి నొప్పి వస్తుంది. ఈ ప్రాబ్లమ్ జనరల్గా స్టేజ్ 2 నుంచి స్టేజ్ 4కి. స్టేజ్ 4కి మామూలుగా వెయిట్ లాస్ ఆఫ్ ఎపటైట్, ఆకలి ఏం రావట్లేదు, బాడీ పెయిన్స్ వస్తుంది, ఒకవేళ లివర్ లంగ్స్కి స్ప్రెడ్ అయినాకి ఒకవేళ పేషెంట్కి రక్తం వస్తుంది, ఇంకా జాండీస్ వస్తుంది. ఈ అన్ని ప్రాబ్లమ్స్ జనరల్గా స్టేజ్ 4కి. సో జనరల్ గా మనకి ఈ పెద్ద క్యాన్సర్ కూడా 4th స్టేజ్ ఫైనల్ స్టేజ్ లో మాత్రమే అందరం తెలుసుకుంటున్నారు అందరు కూడా. సో కిడ్నీస్ కూడా అలాగే తెలుసుకుంటున్నారు. స్టేజ్ 1కి మామూలుగా అయితే మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు 4 సెంటీమీటర్ తక్కువగా ఉంటే, ఒకవేళ 4 నుంచి 7 సెంటీమీటర్ ఉంటే కూడా కిడ్నీ, నేను చెప్పాను ఒకవేళ పూర్తిగా కిడ్నీ తీసేస్తే పేషెంట్కి డయాలిసిస్కి అన్ని ఫ్యూచర్కి ఛాన్సెస్ ఉన్నాయి. సో అర్లీ డిటెక్షన్ వల్ల ఏం బెనిఫిట్, చిన్న ట్యూమర్స్కి వీ కెన్ డూ ఓన్లీ ట్యూమర్ రిమూవల్. దానికి పేరుంది పార్షియల్ నెఫ్రెక్టమీస్. ఇప్పుడు పార్షియల్ నెఫ్రెక్టమీ పాతకాలంకి ఒక 10 years 20 years బ్యాక్ వీ యూస్ టు డూ ఓపెన్ సర్జరీస్. ఇప్పుడు కీ హోల్ సర్జరీస్ ఉన్నాయి, ఇది రోబోటిక్ సర్జరీస్ ఉన్నాయి, లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నాయి. దానివల్ల పేషెంట్కి ఒక 2-3-4 hours లోపలికి సర్జరీ అయిపోతుంది. 3 days 2 daysకి డిశ్చార్జ్ కూడా చేస్తున్నారు పేషెంట్కి. సో రికవరీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది పేషెంట్కి. ప్లస్ కిడ్నీ కూడా ఫంక్షనింగ్ ఆల్మోస్ట్ 80% 90% నార్మల్గా వచ్చేస్తుంది. సో దే డోంట్ కమ్ ఆన్ టు ది నీడ్ ఫర్ డయాలిసిస్ ఇన్ ఫ్యూచర్. సో ఇప్పుడు ఏమవుతుంది, వీఆర్ సీయింగ్ మోర్ అండ్ మోర్ పేషెంట్స్ ఇన్ ది ఎర్లీ ఏజ్ గ్రూప్. బికాజ్ ఈ కార్పొరేట్ కంపెనీస్కి వాళ్ళు రెగ్యులర్గా ఇది మాస్టర్ హెల్త్ చెకప్స్ ఆర్ జాయినింగ్ టైంకి ప్రీ జాయినింగ్ టెస్టింగ్ అన్ని చేస్తారు. సో అప్పుడు ఈ చిన్న ట్యూమర్స్ డిటెక్ట్ అవుతుంది. సో దే కమ్ టు అస్, వీ డూ అ రోబోటిక్ సర్జరీ ఫర్ దెమ్ అండ్ ఫాస్ట్ రికవరీ ద్వారా వాళ్ళు జాయినింగ్ కూడా తొందరగా చేస్తారు సార్. స్టేజ్ 2 స్టేజ్ 3కి డిపెండింగ్ ఇప్పుడు ట్యూమర్ లొకేషన్ ఎలా ఉంది అకార్డింగ్లీ ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తున్నాం. అక్కడ కూడా కీ హోల్ సర్జరీస్ ఉన్నాయి, రోబోటిక్ సర్జరీస్ ఉన్నాయి. మామూలుగా స్టేజ్ 4కి ఇప్పుడు ట్రీట్మెంట్ ఆప్షన్స్ అయితే మెయిన్లీ ఇమ్యూనోథెరపీస్ చాలా ప్రీడామినెంట్ ఉంది. అక్కడ సర్జరీస్కి ఎక్కువ బెనిఫిట్ ఏం లేదు. మెయిన్లీ అయితే ఇమ్యూనోథెరపీస్ ఉన్నాయి. కీమోథెరపీ జనరల్గా కిడ్నీ క్యాన్సర్స్కి పనిచేయలేదు. సో వీ జనరలీ గివ్ దెమ్ ఇమ్యూనోథెరపీ ద్వారా కిడ్నీ క్యాన్సర్స్ బాడీకి, లివర్కి, లంగ్స్కి ఇవన్నీ కరిగిపోతుంది సార్. సో స్టేజ్ 4కి వెళ్తే అది డేంజర్ వెళ్తుందా, దాన్ని రికవర్ చేయొచ్చు? సో ఇది సేమ్ సిచ్యువేషన్ ఒక డికేడ్ ముందుకి 10-15 years ముందుకి ఏముంది, అప్పుడు ఇమ్యూనోథెరపీస్ ఏం లేదు. వీ హ్యాడ్ ఓన్లీ ఆప్షన్స్ ఆఫ్ కొంచెం టాబ్లెట్స్ ఉన్నాయి, కొంచెం ఇంటర్ఫెరాన్స్, ఇంటర్లూకిన్స్ లాగా ఇంజెక్షన్స్ ఉన్నాయి. దానికి సైడ్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంది. పేషెంట్ చాలా టైం ఇంజెక్షన్ కి సైడ్ ఎఫెక్ట్ కూడా చాలిపోతుంది సార్. ఇప్పుడు ఏముంది, సేఫ్ డ్రగ్స్ వచ్చింది. ఇప్పుడు ఇమ్యూనోథెరపీస్ ఉన్నాయి. ఇమ్యూనోథెరపీస్ మెజారిటీ పేషెంట్స్ తట్టుకుంటున్నారు సార్. ఒక 12 months కి థెరపీ ఉంది. ఒక 3 weeks కి పేషెంట్ రావాలి హాఫ్ డే అడ్మిషన్స్ కోసం. 18 cycles ఉంటుంది. జనరల్ గా 18 cycles ద్వారా మంచి తగ్గుతుంది క్యాన్సర్. ఇది కేస్ టు కేస్ వేరియేషన్ ఉంటుంది, బట్ మెజారిటీ పేషెంట్స్ కి చాలా బెనిఫిట్ ఉంటుంది సార్. సో ఇమ్యూనోథెరపీ ద్వారా రిజల్ట్స్ కూడా బాగుంది. మెజారిటీ ఆఫ్ పేషెంట్స్ 2 years నుంచి 5 years లోపలికి సర్వైవల్ ఉంటుంది సార్. సో అంటే రిస్క్ అంటే డెత్ రిస్క్ అనేది పర్సన్ రేట్ ఎలా ఉంటుంది కంపారిటివ్ మిగతా వాటికి? కిడ్నీ క్యాన్సర్ కి ఎప్పుడు ఇఫ్ యూ సీ ద డేటా 2022కి పబ్లిష్ అయింది. గ్లోబోకాన్ డేటా ఉంది. గ్లోబోకాన్ డేటాకి ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్ అయితే మోర్ దెన్ 4 lakh కిడ్నీ క్యాన్సర్ డిటెక్ట్ అయింది. దాంతో 1.5 lakhs దే డైడ్ విత్ కిడ్నీ క్యాన్సర్స్. ఇండియాకి కూడా ఆల్మోస్ట్ అరౌండ్ 25,000-30,000 కేసెస్ డిటెక్ట్ అయింది. ఒక 10,000-20,000 పేషెంట్స్ హ్యావ్ డైడ్ విత్ కిడ్నీ క్యాన్సర్. సో డిటెక్షన్ ఎప్పుడు లాస్ట్ 1-2 డికేడ్స్ నుంచి ఎర్లీ డయాగ్నోసిస్ చాలా ఎక్కువ ఉంటుంది. వెన్ వీవర్ స్టూడెంట్స్ అప్పుడు పెద్ద గడ్డల్ని తీసుకెళ్లి వస్తున్నారు పేషెంట్స్, బట్ ఇప్పుడు చిన్న ట్యూమర్స్ డిటెక్ట్ చేసి వస్తున్నారు. సో వీఆర్ ఏబుల్ టు గివ్ దెమ్ కీ హోల్ సర్జరీస్, రోబోటిక్ సర్జరీ. దానివల్ల సర్వైవల్ కూడా బాగానే ఉంది. సో స్టేజ్ 1కి సర్వైవల్ అయితే మోర్ దెన్ 95% దే విల్ లివ్ మోర్ దెన్ 10-20 years. స్టేజ్ 2కి అప్రాక్సిమేట్గా 10 years వరకు సర్వైవల్ ఉంది సార్. స్టేజ్ 3కి అప్రాక్సిమేట్గా 5 years వరకు సర్వైవల్ ఉంది. స్టేజ్ 4కి సర్వైవల్ 2-5 yearsకి అప్రాక్సిమేట్గా ఉంది. మామూలుగా షుగర్ పేషెంట్స్ పెరుగుతున్నారు, డయాబెటిక్ పేషెంట్స్ పెరుగుతున్నారు, హైపర్ టెన్షన్ పేషెంట్స్ పెరుగుతున్నారు కదా. హైపర్ టెన్షన్ దశ నుంచి క్యాన్సర్ దశ దాకా ఎందుకు అలా వెళ్ళే అవకాశం ఉందా? అలాగే హైపర్ టెన్షన్ టు క్యాన్సర్ దాకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి? ఇద్దరు ఇంటర్ రిలేటెడ్ ఉన్నాయి సార్. హైపర్ టెన్షన్ ద్వారా కూడా ఒకవేళ ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్స్ చూసారు, బట్ ఇది రిలేటివ్ రిస్క్
రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇది అబ్సల్యూట్ రిస్క్ ఫ్యాక్టర్ లేదు, లైక్ స్మోకింగ్ లాగా. స్మోకింగ్ ఇస్ వన్ ఆఫ్ ద అబ్సల్యూట్ రిస్క్ ఫ్యాక్టర్. ఇది హైపర్ టెన్షన్, ఇవన్నీ రిలేటివ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో మీరు బాడీ మీరు మంచిగా మెయింటైన్ చేస్తే ఈ క్యాన్సర్స్ కి ఇన్సిడెన్సెస్ ఆర్ పర్సెంటేజ్ రావడానికి చాలా తగ్గుతుంది.